దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన వచ్చిన రోజుల్లో ఆయన చెప్పిన యొక్క మాట అదేమిటనంటే, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా.
మనం ఎవని యందు నిలిచి ఉంటున్నాము? ఒక్కసారి మనం ఆలోచన, ఎందుకంటే యేసు ప్రభు ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మన పై రూపాన్ని చూసేవాడు కాదు ఆయన. మన అందాన్ని, సౌందర్యాన్ని, మనకున్న ఈ హోదాని ఆయన చూసేవాడు కాదు. కానీ అంతరంగ భాగాన్ని ఎరిగిన దేవుడు. అంతరంగంలో మనం ఎవరికి స్థానం ఇచ్చామో, ఎవరి యందు నిలిచి ఉన్నామో ఆ విషయాన్ని గమనించిన దేవుడు ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను ఎవని యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవని యందు నిలిచి ఉన్నాము? మనం మనుషుల యందును, లేకపోతే మనకు పరిచయమైన వాళ్ళ యందు నిలిచి ఉన్నామా? తెలిసిన వాళ్ళ యందు నిలిచి ఉన్నామా? లేకపోతే స్నేహపూర్వకంగా ఉన్నవారి యందు నిలిచి ఉన్నామా? బంధువుల యందు నిలిచి ఉన్నామా? లేక రక్త సంబంధికుల యందు నిలిచి ఉన్నామా? ఈ భూమి మీద మనుగడ చేస్తున్న మన జీవితాలను గమనించిన దేవుడు ఆయన అడుగుచున్నాడు, మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మనం బహుగా ఫలించేదానికి ఆయన అంతటి యొక్క కార్యం చేస్తున్నాడు. బహుగా ఫలించే వారిగా చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనం బహుగా ఫలించాలని తండ్రి యొక్క ఆలోచన. మనిషి అనుకుంటాడు, ఇంతవరకు చాలు, నాకు ఇంతవరకు చాలు, ఇంకొద్దులే, ఉన్నంతవరకు చాలు, ఎందుకండి ఇంకా ఇంతవరకు చాలని కొంతమంది, అంతవరకే చాలనుకొని ఆగిపోయేవాళ్ళు కొంతమంది. దేవుడేమో మనం బహుగా ఫలించాలని ఆయన ఆలోచన. అందుకే వాగ్దానం చేస్తున్నాడు, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలిస్తారు అని. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకరిని గమనించి చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వాక్యం. యేసోపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. గమనించండి, యేసోపు ఒక ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించుతున్నాయి. యేసోపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. యాకోబు తనకు పుట్టిన కుమారులందరినీ కూడా దీవిస్తున్నాడు. ఈ 49వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చూసినప్పుడు యాకోబు ఆ కుమారుల్ని దీవిస్తున్నాడు. చిన్నప్పటి నుండి, పుట్టిన దగ్గర నుంచి తండ్రికి తెలుసు తన కుమారుడు ఎలాంటి వాడో, అతని యొక్క స్వభావం ఎలాంటిదో తండ్రికి తెలుసు. ఏ తండ్రికి తెలియదు? మీ పిల్లలు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదా? ఏ తండ్రికి తెలియదండి?
పుట్టిన పిల్లలు వారి యొక్క స్వభావం ఏంటో తెలీదా? తెలుసు. అందుకని పెద్దవాడు ఎలాంటి వాడో, రెండో వ్యక్తి ఎలాంటి వాడో, మూడో వ్యక్తి ఎలాంటి వాడో ఒక్కొక్కరి గురించి వివరిస్తూ వచ్చాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరి విషయాలు, ఒక్కొక్కరి జీవితాలను ఎవరించుకుంటా వచ్చాడు. వరుసగా ఎవరించుకుంటా వచ్చి చివరికి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? యేసోపు దగ్గరికి వచ్చాడు. ఏమంటే మిగిలిన వాళ్ళేమో అక్కడక్కడ తిరుగుతున్నారు అని చెప్పాడు. ఒకరినేమో గాడిద అని చెప్పాడు. కొడుకేనండి, తన కొడుకునే వట్టి గాడిద కొడుకుని అన్నాడు. ఇంకొక వ్యక్తిని కట్లు పాము అని అన్నాడు. అక్కడే ఉంటాయి కట్లు పాము అని అన్నాడు. అదును చూసి కాటేస్తాడు. ఎవరు లేని సమయంలో కాటేస్తాడు. అందరూ ఉన్నప్పుడేమో ఏం తెలియనట్టు ఉంటాడు, ఏమి ఎరగనట్టు ఉంటాడు, చేతులు కట్టుకొని ఏమీ తెలియదు అనుకుంటారు. అదును చూసి కాటేస్తాడు. భయంకరమైన మంట, ఇష్టం ఒక్కసారి తలకెక్కుతుంది. 12 మంది స్వభావాలు. ఒకరేమో తోడేలు, ఒకళ్ళేమో గాడిదే, ఒకళ్ళేమో కట్లపాము. ఏమండి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావాలు చెప్పుకుంటూ వచ్చాడు. యేసోపు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? యేసోపు ఫలించడి కొమ్మ, దాన్ని రెమ్మలో గోడ మీదకి ఎక్కి ఆపిస్తానంటే ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఊట యొద్దనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఊట. ఎక్కడ సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు యాకోబు బావి ఉంది కదా, యాకోబు బావి మధ్యాహ్నం సమయంలో యేసు ప్రభు దాహమయ్యి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా నీళ్లు పోస్తారేమో తాగుదామని అక్కడ కూర్చున్నాడు. కూర్చొనుంటే ఒక ఆమె వచ్చింది నీళ్లు తీసుకొని పోవటానికి. యేసు ప్రభు చూస్తున్నాడు. ఆ నీళ్లు చేదుకుంది. ఆమె వెళ్ళే సమయంలో అడిగాడు, అమ్మా మంచినీళ్ళు అమ్మా అని, దాహం అవుతుందమ్మా అని అంటే వెంటనే ఆమె కొండ పక్కన పెట్టి వెంటనే ప్రసంగం మొదలుపెట్టింది. పలకరించాడు కదా, పలకరించినందుకు ప్రసంగం మొదలుపెట్టింది. ఆడవాళ్ళని ఏదైనా కాస్త కొంచెం పలకరించామంటే చాలు ప్రసంగాన్ని మొదలు పెడతారు. ఏవో చెబుతారు. వాళ్ళ మనసులో ఏమి దాగి ఉండయో, ఏమేమి ఉండయో మొత్తం చెప్పేస్తారండి. ఏ మాత్రం కొంచెం ఒకటి కూడా ఉండదు వాళ్ళ జీవితంలో. ఏముండవు, మొత్తం ఖాళీ చేసుకుంటారు. అంతా ఖాళీ అయిపోతాయి. ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటారు, ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉంటారు. చెప్పటం వెంటనే డిలీట్ చేసుకోవటం, చెప్పటం డిలీట్ చేసుకోవటం, తీసేస్తారు. ఏం ఉంచుకోరు, ఒకటి కూడా ఉండదు, మొత్తం తీసేస్తారు, అన్నీ తీసేస్తారు. మంచినీళ్ళు అడిగాడు. దాహం అవుతుందమ్మా, గొంతు ఎండిపోతుందమ్మా, దాహం అవుతుందమ్మా, మంచినీళ్ళు అమ్మా అని అంటే, నువ్వు యూదుడివి, మేము సమరీలో, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, మేము దేని స్థితిలో ఉన్నదాన్ని, నన్ను నువ్వు మంచినీళ్ళు అడుగుతావా అని ఆమె ప్రసంగం మొదలుపెట్టాడు. అమ్మ, నేను ప్రసంగం అడగలేదమ్మా, నేనే 1000 మంది జనానికి ప్రసంగం చేసేవాడిని, బోధించేవాడిని. బోధకుడా అని ప్రతి చోట నన్ను పిలుస్తున్నారు. నువ్వేంటమ్మా నాకు ప్రసంగం మొదలుపెట్టావు? చూసారా, యేసు ప్రభు నా విధంగా మాట్లాడుతుంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నువ్విచ్చే నీళ్ళు ఉన్నాయే మరలా దాహం అవుతాయి.
నేనిచ్చే నీళ్ళు ఉన్నాయా ఎప్పటికీ తప్పికొనరు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో ఈ మాటలు అక్కడ కనిపిస్తాయి. మరలా తప్పికొంటారమ్మా. నేనిచ్చే నీళ్ళు అయితే ఎప్పటికీ తప్పికొనరమ్మా. నా మాట ఏను. నేనిచ్చే నీళ్ళు అయితే మరలా తప్పికొనరు. అవి ఎలాంటివో తెలుసా? నిత్య జీవానికి సంబంధించిన నీళ్ళు అవి. అవి మామూలు నీళ్లు కాదు. అవి నిత్య జీవానికి సంబంధించిన నీళ్ళు. నువ్విచ్చే నీళ్ళు మరలా దాహం అవుతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. గమనించారా? యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీకు ఒక్కదానికే కాదు, నీ భర్తను కూడా తీసుకురమ్మా అని చెప్పాడు. యేసు ప్రభు అన్యాయస్తుడు కాదమ్మా, గుర్తుపెట్టుకో తల్లి. యేసు ప్రభు నీకు మాత్రమే కాదు, నీ భర్తకు కూడా ఇస్తారు. అయినా నిన్నే కాదు ఆశీర్వదించేది, నీ భర్తను కూడా ఆశీర్వదిస్తాడు. నీకే కాదు ఆరోగ్యం ఇచ్చేది, నీ భర్తకు కూడా ఆరోగ్యం ఇస్తాడు. ఏం చెప్పమంటావన్నా? త్రాగుపోతాడన్నా, తిరిగిపోతాడన్నా, మంచోడు కాదన్నా, ఒకటే తిడుతుంది ఇక్కడ. ఏవేవో మాట్లాడుతుంది. అమ్మా ఎంత మాట్లాడినా నీ భర్తేనమ్మా. మొదట నీ భర్తను తీసుకొని రమ్మా, నీ భర్త కూడా ఇస్తానన్నాడు. ఆమెకు మాత్రమే కాదు, భర్త కూడా ఇస్తానంటున్నాడు ఆయన. చూసారా? దేవుడు ఎలాంటి వాడంటే అందరినీ సమానంగా చూసే దేవుడు ఆయన. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే దేవుడు కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే కదమ్మా పరలోకానికి పోయేది, నిత్య జీవానికి పోయేది. నీ భర్త కూడా నిత్య జీవానికి పోవాలి. నువ్వే కాదు, ఆ నీళ్లు త్రాగి నిత్య జీవానికి పోయేది నీ భర్త కూడా అని యేసు ప్రభు ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియచేయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం బహుగా ఫలించాలి. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. గమనించారా? మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడంటే మనం బహుగా ఫలిస్తాము. మన యందు ఆయన నిలవాలి, ఆయన మన యందు నిలవాలి. ఇప్పుడు యేసోపునందు ప్రభువు నిలబడ్డాడు. అందుకే యేసోపు గురించి ఏమని రాయబడ్డం తెలుసా? 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో ఆఖరి వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోవా అతనికి తోడై ఉండెను. అమ్మా చాలు. యెహోవా అతనికి తోడై ఉండెను. గమనించారా? యెహోవా అతనికి తోడై ఉండెను. ఎందుకు? ఇప్పుడు యేసోపు దేవుని యందు నిలిచి ఉన్నాడు. నేను దేవుని స్థానమందు నిలిచి ఉన్నాను, నేను దేవుని యందు నిలిచి ఉన్నాను, ఆయన నా యందు నిలిచి ఉంటాడు. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడండి. మన మనుషుల యందు నిలిచి, కొంతమంది మనుషుల యందు నిలిచి నేను బహుగా ఫలించాలి, నేను బహుగా ఫలించాలి, నేను బహుగా ఫలించాలి, ఒకటే ఆరాటం. కొంతమంది నేను బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలి అని అంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి. నేను ఆయన యందే నిలిచి ఉన్నానే, కొంతమంది డౌట్. నేను ఆయన యందే నిలిచి ఉన్నాను కదా, మరి ఏంటి అని కొంతమంది ఆలోచిస్తారు. ఆయన అంటాడు ఏమంటున్నాడంటే, ఇక్కడే యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో 16వ వాక్యం ఒకసారి చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు,
మీరు నా పేరట ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించారా? మీరు నన్ను ఏర్పరచుకున్నారా? మీరు నన్ను ఏర్పరచుకున్నారా? మీరు నా యందు ఉన్నారా? యేసు ప్రభు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నాడు. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మీరు ఫలించాలి. మీరు వెళ్ళి అక్కడ ఫలించాలి. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి అని చెబుతున్నాడు ఆయన. ఒకరోజు యేసు ప్రభు చెబుతాడు, తోటమాలి ఆయన యజమానుడు వచ్చాడు. తోట యజమానుడు వచ్చి చూశాడు. ఏంటయ్యా, ప్రతి సంవత్సరం వస్తున్నాను, ఈ చెట్టు ఫలాలు రావట్లేదండి, చెట్టుకి కాయలు రావట్లేదందయ్యా, ఏం నీళ్లు పెట్టట్లేదా, ఎరువు వేయట్లేదా అని అంటే, వేస్తున్నానయ్యా, పాది కూడా తీస్తున్నానయ్యా, ఎరువు వేస్తున్నానయ్యా, నీళ్లు పోస్తున్నానయ్యా. మరి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నా, సంవత్సరం వస్తున్నా, ఫలాలు రావట్లేదు. ఈ చెట్టు మీ ఇంటి దగ్గర ఫలించని చెట్టు మీ ఇంట్లో పెంచుకుంటా ఉంటారా? అది మామిడి చెట్టు అయినా, నిమ్మకాయ చెట్టు అయినా, బొప్పాయి చెట్టు అయినా, ఏ చెట్టు అయినా సరే ఫలించకపోతే ఆ చెట్టుని అలాగనే ఉంచుతారా? మీరు అవునా కాదనేది నాకు చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదని చెప్పండి. నన్ను విచిత్రంగా చూస్తే నేను ఏం సమాధానం, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ విధంగా చూస్తామంటే ఎట్లాగా చెప్పండి? ఫలించే చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుకుంటాడు కదా, ఎక్కువగా ఫలించాలని, ఫలించే చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని ఆయన అన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం నేను పాది తీసి నీళ్లు పెడతానయ్యా, ఎరువేస్తాను, ఈ ఒక్క సంవత్సరం ఆపయ్యా, ఈ చెట్టుని నరకొద్దయ్యా, తీసేయొద్దయ్యా అని అన్నాడు. తీసేయి, ఈ చెట్టు ఇక్కడ ఉండటం వల్ల భూమి అంతా ఆక్రమించుకుంటుంది. ఇంతవరకు నాది, ఇన్ని అడుగులు నాకు, ఇన్ని సెంట్లు నాకు, ఇదిగో ఎంతవరకు నా స్థలం అంటుంది. ఫలించే గుణం లేదు ఈ చెట్టుకి, ఫలించే గుణం లేదు, ఫలాలు రావట్లేదు, తీసేయ్, ఈ చెట్టు అవసరం లేదు. బొప్పాయి చెట్టు ఉంచుకుంటారా? ఫలించకపోతే ఉంచుకుంటారా? మీరేనా ఉంచుతారా? మామిడికాయ చెట్టు అయినా సరే ఫలించకపోతే ఆ చెట్టు ఉంచుతారా? చాలా వరకు ఆక్రమించుకుంటాను, తీసేయమని అన్నాడు. ఈ ఒక్క సంవత్సరం అయ్యా, నీకు దండం పెడతాను, ఒక్క సంవత్సరం ప్లీజ్, ఈ ఒక్క సంవత్సరం అని చెప్పి పాది తీసి, ఆ పాది తీసి నీళ్లు పెట్టి ఎరువేసి, ఈ ఒక్క సంవత్సరం అయినా వస్తే ఈ చెట్టు బ్రతికిద్ది, ఫలాలు రావాలి. ఏంటి ఆ ఫలాలు? అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అమ్మా, లెక్క పెట్టావా తల్లి? ఎన్నైనాయి? 9 అయినాయి కదా. మామిడి చెట్టుకు మామిడికాయలు వస్తున్నాయని మనకు తెలుసు.
తింటున్నాం. ఈ కాలం అదే మామిడికాయల కాలం. మామిడికాయలు తిన్నవాళ్ళు ఎవరున్నారు? ఏమండి? ఆ చెట్టుకి ఫలాలు వస్తున్నాయి కాబట్టి, ఆ ఫలాలు వస్తున్నాయి కాబట్టి ఫలిస్తుంది, ఆ ఫలాలు తింటున్నారు. ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది ఆ చెట్టు వలన. మనిషి యొక్క జీవితంలో కూడా ఫలాలు ఏమిటనంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఉన్నాయా లేవా? ఒకరిని ఏలెత్తి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పుకునేది ఎందుకంటే 4 ఏళ్ళు చూపిస్తున్నాయి మనకి. మొదట నీ సంగతి చూసుకో అని కదా, మొదట నీ సంగతి చూసుకో అని. ఇప్పుడు మన సంగతి, మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళని చూపించేదానికంటే ఇప్పుడు మన సంగతి చూసుకోవాలి. మనలో ప్రేమ ఉందా లేదా? లోక ప్రేమ కాదు. లోక ప్రేమ మత్సరపడేది, కంపు కొట్టేది. లోక ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నామా లేదా? సంతోషం అనే ఫలము మనలో ఉందా లేదా? సమాధానం అనే ఫలము మనలో ఉందా లేదా? నువ్వు కోపగించుకుంటున్నావంటే కొంతమంది మనం గమనించి చూస్తే కోపం, అసూయ, కలహము, ఈ ఫలాలు, ఆ ఫలాలు పందులైనా తింటాయా? కొన్ని చెట్లు పండ్లు పందులైనా తింటాయా? ఏంటో కొన్ని పందులు కూడా ముట్టవు, చి అనుకుంటూ పోతుంటాయి. పందులు కూడా అసహించుకుంటూ పోతాయి. ఆ పండ్లు తినవు, వాటిని ముట్టుకుంటాయా? ముట్టుకోవు, పక్కకి వెళ్ళిపోతాయి. పందులు కూడా తినవు. అసూయ, కలహము, పగ, ద్వేషం. మనిషి యొక్క జీవితంలో కొంతమంది జీవితాలను చూసినప్పుడు ఈ ఫలాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఏమండి భయంకరమైన కోపం, భయంకరమైన కోపం, మామూలు కోపం కాదు. అదొక ఫలం, పనికిరాని ఫలం. అది కాని ఫలం అని రాస్తుంది బైబిల్లో. కాని ఫలము అని అంటే పనికిరాని ఫలము, పనికి రాదు, అది అవసరం లేని ఫలము, పనికిరాని ఫలము. ఎవరైనా తింటారండి కాని ఫలము. పందులే తినకపోతే మనం తింటామా చెప్పండి? అన్ని ఫలాలు వచ్చినాయి కాబట్టి, చెట్లు ఫలాలు, అన్ని ఫలాలు వచ్చినాయి కాబట్టి ఆ ఫలాలన్నీ తీసుకొని వచ్చేసి సెంటర్లో వరుసగా ఏమండి మామిడి పండ్లు, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, వరుసగా పండ్లు పెట్టారు. అవునా కదా? ఏంటి చెప్పరు మీరు? వరుసగా పండ్లు పెట్టారు. వరుసగా పండ్లు వచ్చినాయి కాబట్టి ఆ కాలాన్ని బట్టి పండ్లు పెట్టారు. మన జీవితాలలో ఆ ఫలాలు వస్తున్నాయా లేదా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం మనలో ఉందా లేదా అనేది మనం ఫలిస్తున్నామా లేదని గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఫలాలు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడమ్మా యోహాను సువార్తలో 15వ అధ్యాయం 1వ వాక్యంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి ఇప్పుడు చూడండి, తీసి పారవేయును. ఫలించకపోతేనమ్మా, గమనించారా? ఫలించకపోతే తీసి పారవేయును. ఎందుకో రావట్లేదన్నా ఈ మధ్య, ఎందుకు రావట్లేదంటే తీసి పారవేయును. గమనించారా? మనం ఫలించాలని తండ్రి యొక్క ఆలోచన. అందుకే ఆయన అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అట్టి కృపాధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.
రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. అయిపోయిందమ్మా, మరలా ఒకసారి రా. అవును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనము తెలుసుకొనుచున్నాము. దేవుని ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారు ఆయన యందు నిలిచి ఉంటారు. ఆయన ఆజ్ఞలు ఏమిటి? ఆయన ఆజ్ఞలు ఏంటి? దేవుడైన యెహోవాను నేనే అని చెప్పాడు. గమనించారా? రెఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు రాసుకోండి. నీ దేవుడైన యెహోవాను నేనే అని ప్రభువు చెప్పాడు. తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడివి, భూమి మీద దీర్ఘాయుష్మంతురాలివి కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానిస్తున్నారా? పూటకి అన్నం పెడుతున్నారా లేదా? అన్నం పెడుతున్నారా లేదా? పూటకి వాళ్ళకి అన్నం పెడుతున్నారా లేదా? అది అనాథాశ్రయంలోనూ వృద్ధాశ్రయంలోనూ తీసుకొని వెళ్ళి అక్కడ పెడుతున్నారు. కనిపించారమ్మా వాళ్ళు, నిన్ను పెళ్లి చేసి నిన్ను గొప్ప చేశారు. అలాంటి తల్లిని తండ్రిని తీసుకొని పోయి అనాథాశ్రయంలోనూ వృద్ధాశ్రయంలోనూ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. దిక్కు లేని వారిగా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. మరి కొంతమంది ఏమో ఇంటి దగ్గర వాళ్ళకి అరిగిపోయిన ప్లేటు ఏమండి, పగిలిపోయిన గ్లాసు, ఆ గ్లాసులను నీళ్లు నిలబడవు. పడ తీసుకా తిన ఇస్త్రీ అక్కడ పడేస్తున్నారు. కొంతమంది, అందరు కాదులేండి, కొంతమంది తిన కుక్కకేసినట్టు వేస్తున్నారు. ఇంట్లో కుక్కరికి వేస్తారు కదా, తిన కుక్క కన్నా విలువ ఉందండి. మంచి ఫుడ్ పెడుతున్నారు కుక్కకి. కుక్కకు కూడా సంబంధించిన ఫుడ్లు ఉన్నాయి, మార్కెట్లో అమ్ముతున్నారు. కుక్కకు సంబంధించినవి, కుక్కలు పెంచుకునే వాళ్ళకి మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చి కుక్కలు పెడుతున్నారు. కానీ కని పెంచి గొప్ప చేసిన వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవట్లే కొంతమంది. అడా తినో అని చెప్పేసి వేస్తున్నారు. ఆ చిన్న పిల్లోడు ఉన్నాడే, పిల్లోడు చూసి ఈ అరిగిపోయిన ప్లేటు, పగిలిపోయిన గ్లాసు శుభ్రంగా కడిగి తీసుకుపోయి లోపల దాచిపెట్టాడు. బాబోయ్, ఏదిరా ప్లేట్ కనిపించట్లేదు, గ్లాసు కనిపించట్లేదు అంటే, నేనే దాచిపెట్టాను మమ్మీ, డాడీ నేనే దాచిపెట్టాను. ఎందుకురా? ఎందుకు? రేపు మీరు కూడా పెద్దోళ్ళు అవుతారు కదా, మీకు ఇదే ప్లేటు, ఇదే గ్లాసు మరలా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? పగిలిపోయిన ఎక్కడ వస్తాయి? అందుకని మీకోసం నేను భద్రం చేశాను, జాగ్రత్త చేశాను అన్నాడు చిన్న పిల్లోడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈనాటి కోడలు రేపు అత్తకారా కారా? అత్తలు చెప్పరా? అత్త నాయనమ్మ అవదా? అమ్మమ్మ అవదా? ఏంటి చెప్పరు? అల్లుడు చెప్పట్లేదు. మామ అవ్వా? తాత అవ్వా?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త పడి వారిని మంచిగా చూసుకోండి అమ్మా. జాగ్రత్త పడి వాళ్ళని మంచిగా చూసుకోండి, పెద్దవాళ్ళని. మనం ఇచ్చిందేదో అదే కదా మనం కోసుకునేది, అవునా కదా? పత్తి విత్తనాలు ఇచ్చి మిరపకాయలు కోసుకొని వస్తామా? ఎవరైనా సరే పత్తి విత్తనాలు ఇచ్చామనుకోండి, పత్తే తీసుకొని వస్తాం. మిరపకాయ విత్తనాలు ఇచ్చామనుకోండి, మిరపకాయలే కోసుకొని వస్తాం. మనం ఏమి ఇత్తుతామో రేపు అదే వస్తుంది మనకి. జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? విశ్రాంతి దినం పాటించాలి, ఖచ్చితంగా ఆదివారం ఆరాధనలో ఉండాలి. ఇవన్నీ ఆజ్ఞలను దేవుడు ఏర్పాటు చేసి ఆనాడు ఇశ్రాయేలు జనానికి ఆయన ఇచ్చాడు. 10 ఆజ్ఞలను వరుసగా 10 ఆజ్ఞలు ఉండే ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడిపించబడుతున్నారో, వాటిని గైకొంటున్నారో వారు నా యందు నిలిచి ఉంటారు, నేను వారి యందు నిలిచి ఉంటాను. ఆత్మ మూలముగా వారు నన్ను తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడే యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆయన అంటాడు, ఆయన ఆజ్ఞల్లో భారమైనవి కావు. ఆయన ఆజ్ఞల్లో భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివంట? భారమైనవి ఏమి కావు. అవి అంత భారమైనవి కావు, చాలా తేలిక, చాలా సులువు. వాటి ప్రకారం మనం నడిపించబడాలి. అప్పుడే ఆయన మన యందు నిలిచి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ చేత ఆయన ఒక్కొక్కరిని నింపుతాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఆత్మ మూలంగా వారిని నడిపించాడు. ఆయన నడిపించిన దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొని వెళ్ళాడు. ఈనాడు కూడా ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ చేత నింపి ఆయన యందు నిలిచి ఉంటే, అమ్మా మనం ఆయన యందు నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే మొదట ఫలిస్తాము. 1 ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం, మామూలుగా బహుగా ఫలిస్తాము. తర్వాత ఆయన యందు మన యందు నిలిచి ఉన్నాడంటే, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మన యందు నిలిచి ఉన్నాడంటే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. వాళ్ళనేమో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొని పోతే ఇశ్రాయేలు జనాన్ని మనల్నేమో ఎక్కడికి? పరలోకానికి తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 3వది నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వాక్యమే కదా? ఓకే. ఎక్కడ? హోరేబు. అమ్మా ఎక్కడ? హోరేబు. అక్కడ నీకు ఎదురుగా బండ మీద నేను నిలిచెదను. ఆనాడు ఇశ్రాయేలు జనం బయలుదేరి వెళుతుంటే అరణ్యంలో నీళ్ళు అయిపోయినాయి. వాళ్ళు తీసుకొని వచ్చే నీళ్ళు అయిపోయినాయి. మాకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి, దాహం అవుతుంది, నీళ్ళు అని అడుగుతున్నారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చెప్పండి? ఆయన ఎక్కడి నుండి తీసుకొస్తాడు? సరే ఏంటి విషయం అని ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు, నేను వస్తా, హోరేబు దగ్గర అక్కడికి వస్తున్నా నేను. ఆ హోరేబు గురించి ఒక మాట రాసిందండి ఈ నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మోషే
అవును. ఆ మందని మేపుచ్చు ఉండగా ఆ మందని, అవును, దేవుని పర్వతమైన హోరేబు, దేవుని పర్వతమైన హోరేబు, దేవుని పర్వతమైన హోరేబు అనంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన మందిరం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, ఆయన మందిరం. హోరేబు అనంటే ఆయన సన్నిధి, ఆయన మందిరం. దేవుని యొక్క పర్వతం దగ్గరికి అక్కడికి వచ్చారు. దేవుడు అంటున్నాడు, నేను అక్కడ నుంచి నువ్వు బండను కొడితే ఆ బండలో నుంచి నీళ్ళు వస్తే నేను ఎదురుగా నిలుస్తాను. ఒక్కసారిగా బండను కొట్టేసరికి నీళ్ళు వస్తానండి. ఆసాపు ఆయన రాస్తాడు 78వ కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ఆయన ఆ మాటని వర్ణిస్తాడు, ఆ విషయాన్ని తెలియజేస్తాడు. 78వ కీర్తన గ్రంథంలో 15-16. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుంచి చూడండి, సముద్రం అంతా సమృద్ధి అయిన నీరు. బండను కొడితే సముద్రం అంతా సమృద్ధి అయిన నీరు. అవును, బండలో నుంచి నీళ్లు వచ్చినట్లు ఎక్కడైనా చూశారు మీరు? రాయిలో నుంచి నీళ్లు వచ్చాయా? రాయిని కొట్టి చూడండి, రాయిని కొడితే రాతిలో నుంచి నిప్పు వస్తుంది. రాతిలో నుంచి నిప్పు వస్తుందే కానీ నీళ్లు రావు. ప్రభు అన్నాడు, నేను అక్కడ నిలిచాను, నేను అక్కడ ఉన్నాను అని చెబుతున్నాడు. సముద్రం అంతా సమృద్ధి అయిన నీరు, ప్రజలు అలా వచ్చేసినాయి ప్రజల దగ్గరికి. పౌలు గారు క్రొత్త నిబంధనలో అర్థం చెబుతాడు. కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తున్నప్పుడు 10వ అధ్యాయం 4వ వాక్యం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలనగా తమ్ముని ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నీళ్లు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మిగిలిన వాళ్ళు చెప్పరా? కొంతమంది అలిగారండి, ఆ ఇశ్రాయేలు జనమేనా బండలో నుంచి నీళ్ళు త్రాగేది? మాకు లేవా? వాళ్ళు చేయలేదండి. ఆ వాక్యమే మనకు నీరమ్మా. అందరికీ ఒకే పానీయం అని చెప్పాడా? అందరికీ ఒకే పానీయం అని అంటే నీళ్లు. అందరికీ ఒకటే నీళ్లు, అందరికీ ఒకటే వాక్యం. వేరువేరుగా వచ్చే వాక్యం అందరికీ ఒకటే. ఆత్మదాహం తీర్చబడుతుంది, అందరి దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఆత్మదాహం తీర్చబడుతుంది. శరీరానికి మాత్రం నీళ్లు పెట్టుకున్నాం, శరీరానికి మాత్రం గొంతు ఎండిపోతుంటే కాస్త తడుపుకోవటానికి నీళ్లు మాత్రం పెట్టుకున్నాం శరీరానికి. కానీ ఆత్మకి దాహం తీర్చబడాలి కదా. దాహం తీర్చబడాలంటే దేవుని వాక్యం. అందరూ కూడా ఇక్కడ చూడండి, తమ్ముని ఎంబడించే ఆత్మ సంబంధమైన బండ. ఒకవేళ మనల్ని ఎంబడిస్తుంది అనుకోండి, బండ ఇంతలో బండ మనల్ని ఎంబడిస్తుంది అనుకోండి, మనకి ఎలా ఉంటుందో చెప్పండి.
వెనక నుంచి వస్తుంది బండ, మనం వెళుతున్నాము, మన వెనక నుంచి బండ వస్తుంది. ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది కదా. ఎప్పుడు మీద పడుతుందా, ఎప్పుడు మీద పడుతుందా, ఎప్పుడు మీద పడుతుందా? బండ 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 మీద పడుతుందేమో, ఎమ్మడిస్తుంది ఎమ్మడిస్తుంది ఎమ్మడిస్తుంది, బండ బండ ఎమ్మడిస్తుంది ఎమ్మడిస్తుంది, అయ్యో బండ ఎమ్మడిస్తుంది అని. ఆత్మ సంబంధమైన బండ. ఏం బండ? ఆత్మ సంబంధమైన బండ. ఆ బండే క్రీస్తు అని అన్నాడు పౌలు గారు. ఆమేన్, హల్లెలూయా. మన ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా ఆత్మ సంబంధమైన బండ మనల్ని అమ్మడిస్తూనే ఉంది. ఎందుకంటే మన దాహం తీరుస్తుంది, అనేక మంది దాహాన్ని తీరుస్తూ ఉంది ఆత్మ సంబంధమైన ఆ బండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని మనం చూస్తామండి. మూడవదిగా ఆయన నిలిస్తే, మన యందుగానే నిలిస్తే ఒకటి ఫలిస్తాము. రెండోది చెప్పండి. రెండవది ఏంటిది? రెండవది పరిశుద్ధాత్మను పొందుకుంటాము. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడి పరలోకానికి సిద్ధపడతాము, అక్కడికి వెళతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. మూడవది ఆత్మదాహము తీర్చబడుతుంది. ఆయన మన యందు నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే మన ఆత్మదాహము తీర్చబడుతుంది. 4 మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యం. అప్పుడు యేసు ప్రభు వారిని పిలువుడని చెప్పగా దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను చెబుతాను వినండి. యేసు ప్రభు 46 నుంచి రండి, 46 నుంచి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి. వారు యెరికో పట్టణంకి వచ్చినప్పుడు బహు జన సమూహము శిష్యులతోనూ బయలుదేరి వచ్చి ఉండగా తీమాయి కుమారుడైన బర్తిమై, ఒక గుడ్డి భిక్షుకుడు, త్రోవ ప్రక్కనే కూర్చున్నాడు. నజరేయుడైన యేసు అని ఎరిగి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తున్నాడు. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. యేసు ప్రభువేమో ఆయన ఆ విషయాన్ని విని నిలిచి, అమ్మా చదివారా మాట? ఆయన యేసయ్య నిలిచి, అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలవండి అని అన్నాడు. అది చదవాలమ్మా. యేసు ప్రభు నిలిచి, దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, చెప్పరా? ఏంటి అందరూ అలిగారా? ఇప్పుడు వాళ్ళు అలిగారంటే సరేలే, మరి మీరెందుకు అలిగారు? ఆకలి అవుతుందా? టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? అప్పుడు అన్నం తింటారా? ఎవరైనా 11 గంటలకు అన్నం తినేవాళ్ళు ఉన్నారా? కాదండి, 11 బావుకి అన్నం తినేవాళ్ళు ఉన్నారా? మధ్యాహ్నం 1 గంటకి 2 గంటలకు అది తినేది, అవునా కదా? మరి 11 బావుకి ఆకలి అవుతున్నట్టుగా అని ఉండాలి. చెప్పండి మీరు, హల్లెలూయా మీరు చెప్పండి. ఇంకోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, హల్లెలూయా.
ఆ విధంగా మీరు చెప్పాలి. మీరు చెబితేనే బాగుంటుంది. నేను మైకులో చెబుతుంటే అదేదో సామెత ఉంది, నలుగురితో గుంపులో ఆ సామెతలు ఉండి కదా, ఎప్పుడు ఆ సామెతలు వాడుతూనే ఉంటారు. మన బైబిల్లో కూడా సామెతలు ఉన్నాయా లేవా? సామెతలు ఉన్నది దేనికనంటే మనకు ఆనందాన్ని ఇచ్చేదానికే సామెతలు ఉన్నది. మనకు ఉద్యమాన్ని, మనకు అనేకమైన విషయాలు తెలియజేసేదానికే సామెతలు ఉన్నాయా లేవా? సామెతలు ఉన్నాయి. యేసు ప్రభు జనసమూహమును 12 మంది శిష్యులను బయలుదేరి ఎరుకో నుంచి వెళుతుంటే అంత దూరంలో త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. ఎవరో? తీమాయి కుమారుడైన బర్తిమై అను గుడ్డి భిక్షుకుడు. ఒక గుడ్డివాడు ఏమండి త్రోవ పక్కన కూర్చొని అమ్మగారు అయ్యగారు బాబు నాయన సహాయం చెయ్యయ్యా, కొంచెం సహాయం చెయ్యయ్యా, అమ్మగారు అమ్మా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని ఆ గుడ్డివాడు తెలుసుకొని ఎంతకాలం ఈ గుడ్డితనంగా నేను కొనసాగాలి, ఎంతకాలం త్రోవ ప్రక్కన కూర్చోవాలి, ఎంతకాలం ఇలాంటి బ్రతుకు నేను బ్రతకాలి, ఇక్కడైనా సరే నేను ఆయన్ని పిలుస్తాను, ఒకరోజు నేను ఆయనకు మొరపెట్టుకుంటాను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, అందరూ వెళ్ళినట్లుగా నేను కూడా మందిరానికి వెళతాను, నేను కూడా ప్రభువుని ఆరాధించుకుంటాను. ఒక అవగాహన ఆలోచనకు వచ్చేసాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తున్నాడు. అతని బాధ అతనిది. దాన్ని పోయి అనేకులు ఉండారే, అబ్బాయి భర్తబాయ్ ఏంటయ్యా కేకలేంది, ఆ మాటలేంది, ఆ కేకలేంది, నోర్మయ్ చెవులు దిబ్బులు పుట్టిపోతున్నాయి, ఏంటే ఆ కేకలు? అతని బాధ అతనిది. యేసు ప్రభువు ఎంతోమందిని బాగు చేశాడు, నన్ను కూడా బాగు చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ దారిని వస్తున్నాడు కాబట్టి నేను ఆయనకు మొరపెట్టుకుంటా, నన్ను కరుణించు ప్రభు, నన్ను కరుణించానంటే యేసు ప్రభు ఆయన దారిలో వెళతా త్రోవలో నిలిచి పక్కనున్న 12 మంది శిష్యులతో చెప్పాడు, శిష్యులారా భర్తిమైని పిలవండి, అతన్ని పిలవండి. ఆయన నిలిచాడు, అక్కడే నిలిచాడు. అక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేయలేదండి. మొరపెట్టాలే కానీ అమ్మా, మొరపెట్టాలే కానీ ఆయన అక్కడే నిలుస్తాడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మొరపెట్టాలే కానీ అక్కడే నిలబడతాడు ఆయన. అంతగా మొరపెడుతున్నాడు. జనాలేమో అనేకులేమో ఇసుకుంటున్నారు, విరక్తి చెందారు, ఇసుకుంటున్నారు. యేసు ప్రభు ఇసుకున్నాడా? యేసు ప్రభు నిలబడ్డాడు. ఆయన నిలిచి పిలవండి అని అన్నాడు. పిలిచారండి. పిలిచి ఆ బాబు ఏంటి ఆ విషయం, దావీదు కుమారుడా కరుణించు అని అంటున్నావు, నేను కరుణామూర్తిని, అసలు నీ సమస్య ఏందో చెప్పానంటే ఆయన సమస్య చెబుతున్నాడు. అయ్యా పుట్టిన దగ్గర నుంచి నేను చూపు లేనివాడిని. మనుషులు అంటారు, ఎలా ఉంటారో తెలీదు, తెల్ల బట్టలు వేసుకున్నా అంటారు, తెల్లగా ఉన్నాయి అంటే ఎలా ఉంటాయో తెలీదు. పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడిని. ఇల్లు వండి కలర్గా ఉండే ఇల్లు అని అన్నారు, ఎట్లుంటుందో తెలీదు. చెట్టు పచ్చగా ఉంటుంది అని అన్నారు, ఎట్లా ఉంటుంది? పచ్చగా అంటే ఎట్లా ఉంటుంది? గుడ్డివానికి తెలుసా పచ్చగా ఉండేది? కళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు పచ్చగా ఉండేది, పసుపు కలర్లో ఉండేది, పచ్చగా ఉండేది. కళ్ళు ఉన్న వాళ్ళకి తెలుసు, కళ్ళు లేని వాళ్ళకి తెలుసా? తెలియదు కాబట్టే ఆ విషయాన్ని చెబుతుంటే యేసు ప్రభు వెంటనే ముట్టి బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత ఇప్పుడు బాగుపడిన వాడు ఇంటికి పోలేదు, గుంపులో కలిసిపోలేదు. కొంతమంది బాగుపడ్డాం కదా వెళ్ళిపోతారు,
బాగుపడ్డాం చాలు, అవి బాగుపడ్డాం ఇంక చాలు, మన ఆనందం మనది, మన సంతోషం మనది, మన ఆనందం మనది, మనం వెళ్ళిపోయి మనం చేసుకోవచ్చు కానీ వెళ్ళిపోతారు. కానీ అతను వెళ్ళలేదండి. ఏం చేశాడో తెలుసా? అక్కడ రాస్తుంది, ఆఖరి మాట ఏమని రాస్తుందనంటే, ఆఖరి వచనంలో యేసు ప్రభుని వెంబడిస్తున్నాడంట. యేసు ప్రభుతో పాటే వెళ్ళిపోతున్నాడంట. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. మగ్దలేని మరియ ఉంది కదా, తెలుసు కదా? తెలుసా తెలీదా? మగ్దలేని మరియమ్మ తెలుసా? తెలుసు. ఓకే. ఒకప్పుడు దెయ్యాలు పట్టి బహు బాధపడ్డది ఆమె, చాలా బాధపడ్డది. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టేశాడు. ఆమె దగ్గర నుంచి దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆమె ఏం చేసింది? ఇంటికి పోయి తన పని ఏంటో తను చూసుకోవాలా. ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంటి దగ్గర ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి నేను చెప్పే మాటలన్నీ లోకస్వార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి ఉంటాయి, మీరు చదువుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. 8వ అధ్యాయం 1వ వాక్యం నుండి ఆ డబ్బులు తీసుకొని వచ్చి, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి సువార్త పని కోసం వాడుతుంది. దేవుని యొక్క సువార్త. యేసు ప్రభు ఆ రోజున దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తుంటే 12 మంది శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎంతమందికి ఆహారం కావాలి, డబ్బులు కావాలని చెప్పి ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి సువార్త పని కోసం ఖర్చు పెట్టింది. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఆమె కాదు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. మామూలుగా ఒక ఆమెని చెబుతున్నా, వాళ్ళలో ఒక ఆమెని చెబుతున్నా నేను. కాదండి, ఈమె అంత ఖర్చు పెట్టి ఇంత చేసింది. సరే, యేసు ప్రభుని సిలువ వేశారు, ఆయన చనిపోయాడు, సమాధి కార్యక్రమం చేశారు, అయిపోయింది. సమాధి కార్యక్రమం చేసిన తర్వాత 3వ రోజున కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడేం జరిగింది? సమాధి రాయి తీసివేయబడింది. సమాధిలో యేసు ప్రభు లేడు. స్త్రీలకి ఎంత భయం ఉంటుంది అమ్మా? తెల్లవారుజామున, ఇంకా తెల్లవారలేదమ్మా, ఇంకా తెల్లవారుజామున వచ్చిన స్త్రీలందరూ పరిగెత్తారు. కానీ మరియమ్మ ఉంది, మగ్దలేని మరియమ్మ, ఆ మాత్రం అక్కడే ఉంది, ఒక్కతే. ఎంత ధైర్యమో చూడండి. సమాధిలో నిన్ను ఒక్కదాన్ని పెడితేనమ్మా నీ ధైర్యం ఏంటో చూడాలి. నీకేనమ్మా చెప్పేది? నిన్ను తీసుకొని పోయి నువ్వు ఒక్కదాన్నే సమాధి దగ్గర పెట్టి అక్కడ ఉంచాలి. అప్పుడు నువ్వు ఎంత ధైర్యవంతురాలువో అప్పుడే తేలిపోతుంది. వచ్చారా అంతమంది స్త్రీలు? వచ్చిన మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తారు. ఎందుకంటే యేసుప్రభు లేచాడేమో, దైవై లేచాడేమో. పీక పట్టుకుంటే మన పీక పట్టుకుని మనం కూడా చనిపోతాం. పరిగెత్తారు వాళ్ళు. ఏమాత్రం పరిగెత్తాల, అక్కడే ఉంది. ఆమె అక్కడే ఉంది, ఎతుకుతా ఉంది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. ఆమె ఏడుస్తుంది, ఇంకా ఎతుకుతుంది. ఎవరిని ఎతుకుతున్నావు అమ్మా అని అన్నాడు. ఏం లేదు ప్రభా, నువ్వేమన్నా తోటమాలివా? నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని పోయారా? నువ్వేమైనా తీసుకొని వెళ్ళావా? నాకు కాస్త చెబుతావా ఆ విషయాన్ని అని అంది. యేసు ప్రభు అన్నాడు, మరియా అని పిలిచాడు. ఆయన పరిచర్యకి చేస్తున్నప్పుడు, ఆయనకి సువార్త పనిలో పరిచర్య చేస్తున్నప్పుడు మరియా మంచినీళ్ళు తీసుకురమ్మా, మరియా టిఫిన్ తీసుకురమ్మా, తీసురా, ఎక్కడ కూర్చున్నా, చదవమ్మా, బైబిల్ చదవమ్మా, వాక్యం చదువు. యేసు ప్రభు
ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఎబ్రీ భాషలో బోధకుడా బోధకుడా అని పిలిచి ఆయన పాదాలు పట్టుకోబోతుంటే యేసు ప్రభు అన్నాడమ్మా, పాదాలు పట్టుకోవద్దు. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు మొర పెడుతుంటే, నీ మొర ఆలకించి నీ బాధను చూసి నేను తండ్రి దగ్గర కూడా వెళ్ళలేదమ్మా, ఇక్కడే నిలబడ్డాను. కొంతమంది సమస్య వస్తే పక్కింటోళ్ళకి చెప్పి ఎదిరింటోళ్ళకి చెప్పి నాన్న అవస్థల పడి చెబుతారు. ఎందుకమ్మా? దేవుని సన్నిధిలో కన్నీరు ఖర్చి ప్రార్థన చేయమ్మా. ఆయన నీ దగ్గరే ఉంటాడు, నీ దగ్గరే నిలబడతాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దగ్గర నిలబడతాడమ్మా ఆయన. ఆ రోజున తండ్రి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు యేసు ప్రభు. ఆమె ఏడుస్తూ ఉంటే తెలుసా, ఆమె మొరపెడుతుంటే యేసు ప్రభు వెళ్ళలేక అక్కడే నిలబడ్డాడు, అక్కడే నిలిచాడు. మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే దుఃఖపడతామో, ఎప్పుడైతే బాధ కలిగి ఉంటామో మన దగ్గర నిలబడతాడు. ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నా, నా దుఃఖం ఎవరికి తెలియదు, నా బాధ ఎవరికి తెలియదు, నన్ను ఎవరు చూడలేదు, నా దగ్గర ఎవరు నిలబడలేదు. ఎవరు నిలబడిన అవసరం లేదమ్మా, ఆయన నిలిస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిలిస్తే చాలమ్మా. అక్కడ రాసున్న మాటను చూస్తే ఆమె సంతోషించిందంట. అమ్మ ఆ మాట చదువుతారా? ఆమె బహుగా సంతోషించిందంట. ఆమె సంతోషంతో వెళ్ళిపోయి శిష్యులు చెప్పింది, నేను యేసయ్యను చూశాను. ఒట్టి పిచ్చిదానిలాగా ఉన్నావు నువ్వు. ఆయనకి పరిచర్య చేసి మంచినీళ్ళు ఇచ్చి ఆయనకి టిఫిన్ పెట్టి, టయానికి టిఫిన్ పెట్టి మంచిగా చూసుకున్నావే. ఆ భ్రమలే అందరూ అనుకుంటున్నారు. సిమోనన్న అంత ఉట్టిదే భ్రమ. అదే తమ్ముడు, నేను కూడా అది అనుకుంటున్నాను. భ్రమ అన్న, అంత ఉట్టి భ్రమ. యేసు ప్రభుతో పాటు ఉండి ఆయన దగ్గర ఉండి 3 రోజులకు మర్చిపోలేక 3 రోజులకు మర్చిపోలేక భ్రమ అన్న, అంత ఉట్టి భ్రమ. ఏం లేదు, అంత ఉట్టిదే. మగ్దలేని మరియా ఆమె అంటుంది, నేను యేసు ప్రభుని చూశాను. నిజమన్నా? అన్నా నేను చూశానన్నా, నిజమన్నా, నేను ఆయనతో మాట్లాడానన్నా, ఆయన నాతో మాట్లాడాడన్నా. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి. శిష్యులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. ఆయన వారికి కూడా కనిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు ఫలింపచేయునుగాక. ప్రతి వారి యొక్క జీవితాలను ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆయన నిత్యరాజ్యానికి ఒక్కొక్కరిని సిద్ధపరచునుగాక. ప్రతి వారి యొక్క ఆత్మదాహాన్ని ప్రభు తీర్చునుగాక. ఆయన ప్రతి వారిని స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. ప్రతి వారు కూడా ఆయన కనిపించి బహు సంతోషాన్ని ప్రభు కలుగు చేయునుగాక. ఆమేన్. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈరోజు ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట చాలా అమూల్యమైన మాటలు ప్రభు అందించారు. ద్రాక్షవల్లి నేను, తీగలో మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించును. ఆయన మన యందు నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తామని. ఆ ఫలాలు ఏమిటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము,
ఆశ నిగ్రహము, ఇవి దేవుడు ఏర్పాటు చేసిన ఫలాలు ఆయన ఇచ్చాడు. ఒక మంచి ఫలాలు, ఆత్మ ఫలమును ఫలించాలని, ఆ యొక్క ఫలాన్ని నువ్వు ఫలించే బిడ్డగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలను గైకొనేవారు ఆయన యందు నిలిచి ఉంటారు. ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆత్మ మూలంగా మనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ఆత్మచేత ఆయన నింపి ఒక్కొక్కరిని ఆజ్ఞల ప్రకారంగా ఆయన నడిపించి అదుగో పరలోకానికి సిద్ధపరిచే దేవుడు మన యందే ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాన్ని ఆత్మదాహాన్ని తీర్చిన దేవుడు, ఆత్మ సంబంధం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నామయ్యా. గడిచిన 4 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. 5వ మాసంలో శక్తి కలిగిన దేవుడుగా మీరు మాకు ప్రత్యక్షమై నా తండ్రి మీ సన్నిధి, మీ ప్రసన్నత ప్రభా ఇంతవరకు మీరు మాతో ఉంచినందుకై మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నామయ్యా. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, మరొక్కసారి మీరు ప్రత్యక్షమై మాతో మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకై దేవా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నేను ఎవని యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలిస్తారని ప్రవచనాత్మకంగా మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకై యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నిజమే యేసయ్యా, ఆత్మీయ జీవితంలో మేము ఫలించాలని, ఫలభరితమైన జీవితము చేయాలని వాంఛించిన శక్తి కలిగిన దేవుడవయ్యా. స్తోత్రం. ఈ చివరి దినాలలో ప్రభా ఆత్మీయతలో ప్రతి బిడ్డ ఫలించే వారిగా నైనా ఆత్మ ఫలములతో నైనా నింపబడిన వారిగా మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా దయ చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. యేసేపు ఫలించడి కొమ్మని ఆత్మదేవుడ మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. స్తోత్రం. బానిసగా వెళ్ళిన ప్రాంతంలో యేసేపుకు మీరు తోడుగా నిలిచి ఉన్నారు కనుక యేసేపు అడుగు పెట్టిన ప్రతి ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించిన దేవుడవయ్యా. అనేకులు ఎదుట తలగా నియమించిన దేవుడవయ్యా. ఆత్మీయతలో ఫలింప చేసిన శక్తి కలిగిన దేవుడువు తండ్రి. స్తోత్రం. ఇది నాన్న శక్తి కలిగిన యేసయ్యా మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డ ఆత్మీయతలో ఫలించేటి వారిగా మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. మేము ఫలించుట కొరకు, ఫలము మైందు నిలిచి ఉండుట కొరకు ఈ లోకంలో నుండి నేను నిన్ను ఏర్పరచుకొని నియమించి ఉన్నానని మీరు తెలియచేసిన దేవుడవయ్యా. స్తోత్రం. నిజమే యేసయ్యా, లోకంలో అనేకులు ఉన్నప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీ రక్తంతో విమోచించి తండ్రి ఈ దినాన మమ్మల్ని ఏర్పరచుకొని మీ సన్నిధిలో నిలిపి మేము ఫలించాలని నైనా ఫలము మా యందు నిలిచి ఉండాలని వాంఛించిన శక్తి కలిగిన యేసయ్యా. స్తోత్రం. నా తండ్రి రారాజుగా మీరు వచ్చినప్పుడు దేవా ఆత్మీయతలో ఏ ఒక్కరు కూడా ఫలములు లేని స్థితిలో ఉండకూడదు తండ్రి. ఫలించే వారిగా మీ ఎదుట నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవా ఈ దినాన మీరు ఒక్కొక్కరి హృదయాన్ని తాగినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనమనే ఆత్మ ఫలములు పొందుకొని వారై మీ సన్నిధిలో నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవుడా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి మీ యందు మేము నిలిచి ఉన్నప్పుడు మీ ఆజ్ఞలు మేము గైకొంటామని, మీ ఆజ్ఞల మార్గంలో మేము నడిపించబడతామని, ఆత్మీయతలో ఎదుగుతామని ఆత్మదేవుడా మీరు మాకు సహాయం చేస్తారని మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. అంత్య దినాలలో నిలిచి ఉండగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ ఆజ్ఞల మార్గాల ప్రతి బిడ్డ నడిపించబడినట్లుగా ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా మీరు చేయి పట్టుకొని నడవలసిన మార్గంలో ప్రతి బిడ్డని నైనా అద్దరికి నైనా నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రమయ్యా. నా తండ్రి హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదనని మోషేతో సెలవిచ్చినట్లుగా ఆత్మదేవుడి దినాన మాతో మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. ఆత్మీయతలో నేను నీతో నిలిచి ఉంటానని, అద్దరికి నడిపిస్తానని
ప్రవచనాత్మకంగా మీరు తెలియచేసి ఉన్నారయ్యా. స్తోత్రం. ఏ ఒక్కరిని విడిచిపెట్టగా నా తండ్రి మీరు మాతో ఉంటారని ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చిన దైవమా, మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. మా పితరులైన ఇశ్రాయేలీయులకు తండ్రి అరణ్య మార్గంలో తండ్రి సముద్రమంత సమృద్ధిగా నీటి కాలువను మీరు అనుగ్రహించిన దేవుడవయ్యా. స్తోత్రం. ఆత్మీయతలో ప్రభు ఆ రీతిగా మా బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా, మా బిడ్డలు దీవించబడినట్లుగా సియోనులో మీ హస్తమును చాపమని, ప్రతి ఒక్కరు ఫలించినట్లుగా దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య నా తండ్రి, భర్తమై ఎదుట మీరు నిలిచి ఉన్నారు కనుక తన జీవితంలో ఉన్న రోగము, పాపము, శాపము, దుఃఖము, నిట్టర్పులన్నింటిని కూడా నజరేయుడైన యేసు నామములో తొలగించిన దేవుడవయ్యా. స్తోత్రం. నా తండ్రి, ఇది నాటి స్థితిలో మీ సన్నిధికి ఎందరు వచ్చి ఉన్నారో సర్వశక్తి కలిగిన దేవా, మీ హస్తమును చాపినైనా ఒక్కొక్కరి జీవితంలో ఉన్న దుఃఖములు, నిట్టూర్పులు, సమస్త బలహీనతలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోమనగాక. మీ హస్తమును చాపినైనా ప్రతి ఒక్కరి హృదయంలో సంతోషము, ఆనందము, ఆశీర్వాదముతో ప్రతి బిడ్డని మీరు నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రమయ్యా. నా తండ్రి, రారాజుగా మీరు ప్రత్యక్షమైనప్పుడు నైనా మీ ఎదుట మేము నిలిచి ఉండాలని మీ స్వారూప్యంలోనికి మీరు మమ్మల్ని మలుచుకున్నందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రమయ్యా. నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, జరగవలసిన నైనా ప్రభు బలారాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి యేసయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పరిశుద్ధమైన మీ బలకి యోగ్యులుగా ఈ దినాన్ని మీరు సిద్ధపరిచినందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, వాక్యము చెప్పిన మీ సేవకులకి ఇంకొన్ని విస్తారమైన కృపను అనుగ్రహించండి యేసయ్యా. ఇది నాన్న మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డని సియోనులో మీ హస్తమును చాపి నిండార్లుగా ఆశీర్వదించి ఆత్మీయతలో ప్రభువా ప్రతి బిడ్డ ఎదిగిన వారై మీ ఎదుట నిలిచి ఉన్నట్లుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.